రే ఎక్కడున్నా బే? రే ఆ ఎస్ఐ గారిని వేసేయాలరా, ఆడ కన్ను గుళ్ళో పెట్టి బుల్లెట్ మొత్తం దించేయాలరా. నన్ను ఇవ్వమనిద్దరా? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎక్కడా? నీ అబ్బా కొరియర్లో ఏదో మారింది, నువ్వు అర్జెంట్ గా టెర్రస్ కి రా. సరే నువ్వు ఆ టెర్రస్ మీదకి రా, ఐఎమ్ కమింగ్. భయ్యా కొంచెం ఎదరు వరకు దింపు. ఓకే. రే సిగ్గు లేకుండా టెర్రస్ మీద ఏంట్రా? నేను చూసే నేర్చుకున్నానన్నా. ఏంటి కస్టమర్ కేర్ వాడు కాల్ చేసావా? కరెక్ట్ ఆర్డర్ నాట్ బే. అయితే కరెక్ట్ అయి ఉంటుంది. దీని క్యాప్ ఎక్కడ ఉంటుంది చూడు. రే మైండ్ దొప్పిందా? ఏదో కంగారు పడతాం. చూడు ఆయిల్ కూడా ఎలా లీక్ అయిపోయిందో. రే అది బ్లడ్ రా. ఇది నవరత్నం ఆయిల్. దండ దండ కూల్ కూల్. రే చైనా వాళ్ళు వాటర్లన్నీ సేమ్ ఉంటాయి కానీ వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయిరా. మన కూడా ఏదో వైరస్ పేరు పెట్టారు. ఆపరా వస్తుంది కనుక్కో. కాలేజీ స్టూడెంట్లో ఉంది సార్. లేదే, చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ లాగా ఉంది. వద్దు సార్. ఎరా ఇద్దరి కూతురు నటినట్టు ఫీల్ అవుతావేంటి? సర్లే నేనే వెళ్తా. రే ఇది రియల్ గన్ బే. ఈ కంపెనీ పేరే పిస్తోల్. ఇట్స్ ఎ ఫ్రీకింగ్ డిజైన్. Hey! ఇట్స్ ఆయిల్. మనం ఆయిల్ ఆర్డర్ చేస్తే నిజం గన్ పంపించారు బే. నువ్వు నమ్మట్లేదు కదా. లెట్స్ రే వద్దురా. వెళ్తుందిరా. నేను కూడా మూసుకుంటా. నా మాట విను. రే, రే, నా మాట విను. రే. అయితే నేను పెట్టుకుంటా. రే రియల్ గన్ రా అది. రే, వద్దురా. నొక్కితే రే, ఆయిల్ వద్దు. వస్తుంది. నా మాట విను. ఆయిల్ వస్తే తలకు పేలిపోద్ది. పెట్టుకుంటా. రే, ఆయిల్ ఉలిగిపోతురా. కింద ఉలిగిపోతురా. నేను నొక్కుతా. నేనే నొక్కుతా. వస్తావా? కాల్చేసావేంటి? అదేంట్రా అలా పేలింది? నువ్వు చెప్పింది నిజమేరా? ఇట్స్ రియల్ గన్. అది నిజంగా రా, నిజంగా రా అని చెప్తే నా మాట విన్నావా? టెస్టింగ్ టెస్టింగ్. చిల్ మ్యాన్. ఆ టెస్ట్ అయితే నాకు తెలిసింది రియల్ గన్ అని. నీ కోపం నాకు అర్థమైంది. నీకు కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు ఏం చేద్దారా? అన్నా కొరియర్. అర్జున
అబ్బా ప్రపంచంలో ప్రతి ఒక్కడు పుడతాడు పోతాడు. ఈ మధ్యకాలంలో వాడి జీవితమే మారిపోయేలా భగవంతుడు ఒకే ఒక అవకాశం ఇస్తాడు. ఇది డీల్ కాదు, ఆ రావణ బ్రహ్మ నీకిచ్చిన అవకాశం. అర్జున, అబ్బా చంపటం ఎలా ఉండాలి అంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా దీని గురించే చెప్పుకోవాలి. సరిగప్పా. ఓపెన్ చేయి. కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏంట్రా ఇది? గన్నెక్కడా? ఎనడా ఇదే నా కొరియర్ కూడా అదే ఇచ్చాడు నా. అబ్బా మీరేం టెన్షన్ పడకండప్పా, నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకునేది? ఏంటి చూసుకునేది? అది బాయ్ గన్రా. బాయ్ డీల్ ఇచ్చాడంటే అవతల వాడి ప్రాణం పోవాలి, లేదా మన ప్రాణం పోవాలి. పో. అలాగేపా. రేయ్, ఆ గన్ ఎవరి దగ్గర ఉన్నా సరే వాడిని నరికి తీసుకురా. వెళ్ళు. ఇది మంచి ఐడియా అని అంటావా? ఖచ్చితంగా. What the hell is going on out here? Investigation is going on, sir. ఇన్వెస్టిగేషన్? కాల్చింది మీ స్టేషన్ సిఐని, సివిలియన్ కాదు. ఈ విషయం ప్రెస్ కి తెలిసిందంటే ఏకి పారేస్తారు. సార్ మేడం, సార్ ఒకసారి వినండి సార్. నేను పంపిస్తాను సార్. మేడం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. మేడం ప్లీజ్. ఇందాక నుంచి మా వాడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అంటే ఎవరు పట్టించుకోరే. రే ఈజీ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఇప్పుడు చెప్పరా. ఏంటి? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది సార్. ఏయ్, నువ్వు ఆగరా సార్. చెప్పు. అది ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది సార్, కానీ ప్రోడక్ట్ రాలేదు సార్. కస్టమర్ కేర్ కాల్ చేయండి. నా బుర్ర ఎందుకు తింటారా మీరు? ఎందుకు కూర్చోకంటారా సార్ మీరు? ఏయ్, ఏందిరా? సార్ ప్లీజ్ చెప్పేది వినండి సార్. మేము ఆర్డర్ చేసిన కొరియర్లో మా ప్రోడక్ట్ రాలేదు సార్. మరి ఏమొచ్చింది? అంటే అది ఎలా చెప్పాలి? చూపించండి. జేమ్స్ బాడీ దగ్గర ఉంటుంది చెప్పరా. ఏయ్, తడబడతారా? నడి రోడ్డు మీద సిఐపై హత్య ప్రయత్నం. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సీఐని కాలుస్తే ఈ పొజిషన్ లో పడ్డారు. రే ఆ రోడ్ ఎక్కడ చూసినట్టుంది కదా. ఎక్కడో చోట వెంటరా మన రోడ్డే. డిపార్ట్మెంట్ మీద కక్ష కట్టి ఇదంతా చేసుంటారన్న అనుమానం దీక్ష. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది ఒక యాంటిక్ పిస్తోల్ తో కాల్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత పెట్రోలింగ్ కి వెళ్ళమంటే బండిలో పెట్రోల్ లేదని కుంటి సాకులు చెప్తున్న పోలీసుల వైఖరిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. తెలిసిపోద్ది. షేక్ అయ్యేది నువ్వే కదరా. నేనా? శ్రీకాంత్ సార్, అసలు వీళ్ళకలా వచ్చిందా ఈ న్యూస్? హే, ముందు ఆ టీవీ ఆపండి సార్. ఈ కేసులో స్టేటస్ ఏంటి? బుల్లెట్స్ ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం ముంబైకి పంపించాం సార్. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాం సార్. డెఫినెట్ గా సిటీ అయితే దాటి ఉండదు సార్. గన్ దొరికితే కాల్చినోట్ దొరికినట్టే సార్. కాల్చినోడు దొరికితే పట్టుకోవడం కాదు, ఎన్కౌంటర్ చేసేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏయ్, ఏదో కొరియర్ వచ్చిందన్నారు కదరా భయ్. నిజం చెప్పేద్దాం. మిమ్మల్ని అడుగుతుంది, చెప్తారా చెప్పరా? చెప్పండి సార్. నమ్మకం పోయింది సార్. నడి రోడ్డు మీద మా సీఏ గారిని కాలుస్తుంటే మీరు ఆపలేకపోయారు సార్. ఓకే ఇన్ఫర్మేషన్ లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నిన్న రాత్రి 10 గంటలకు కాలిస్తే ఇప్పటిదాకా పట్టుకోకుండా మీరు ఎలా ఉంటారు సార్? రేయ్, 10 గంటలకు షూట్ అయిందని మాకైతే తెలియదు, నీకెట్లా తెలుసురా? బయట మాట్లాడుకుంటున్నారు సార్. మీరు పాట కూడా రాశాడు. నేనా? ఏం పాట రాసినవరా? రే పాట